వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ట్రెండ్ సెట్ చేయాలి గురు అంటూ టాటూస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు కదా. సో అయితే ఈరోజు అసలు టాటూస్ ఎలా వేస్తారు, సో వాటిని వేస్తే రిమూవ్ చేయించుకోవచ్చు అంటారా, అసలు వాటికి ఖర్చు ఎంత ఉంటుంది, వాటిని ఎలాంటి మెటీరియల్స్తో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, సో దీని మీద ఈరోజు ఒక స్మాల్ స్టోరీ చేసేద్దాం. ప్రస్తుతం మనం వేగాస్ అకాడమీ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ తెలుసుకుందాం అసలు ఎలా ఉంటుంది వీటి ప్రాసెస్. సో లెట్స్ వాచ్ ఇట్. సో గైస్, వేగాన్స్ అకాడమీకి సంబంధించిన టాటూ ఆర్టిస్ట్ రాఘవ గారు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. హలో సార్, హాయ్. హాయ్. సో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్ మామూలుగా మీరు? యాక్చువల్లీ నేను యూట్యూబ్లో గూగుల్లో కొట్టంగానే మీ పేరే వచ్చింది ఫస్ట్ అన్నిటికంటే. సో ఎన్ని ఇయర్స్ సార్ ఎక్స్పీరియన్స్ ఇందులో? 17 years ఎక్స్పీరియన్స్. 17 years ఎక్స్పీరియన్స్. 2008 నుండి నేను టాటూ ఇండస్ట్రీలో ఉన్నాను. సో 2008లో నేను వెగాస్ అనేది స్టూడియో పెట్టడం జరిగింది అనమాట. ఓకే, ఏంటి సార్ స్టార్టింగ్ నుంచే టాటూ మీద ఇంట్రెస్టా? స్టార్టింగ్ నుండి ఆర్ట్ ఫీల్డ్లో ఉండటం వల్ల కొంచెం నేను టాటూ చేస్తే బాగుంటుంది అనేది అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా సో టాటూలోకి రావడం జరిగింది అనమాట. ఓకే, సో మన స్టూడియో మొత్తం యాక్చువల్లీ ఇందాడే చూడడం జరిగింది సార్. ఇక్కడ టాటూవే కాకుండా ఇంకా వేరే కూడా మనకి ఇక్కడ వర్క్ అవైలబుల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా సార్. ఏవే ఉన్నాయి మన దగ్గర మన అకాడమీలో యాక్చువల్లీ? సో టాటూతో పాటు బాడీ పియర్సింగ్, టాటూ రిమూవల్ అండ్ టాటూ ట్రైనింగ్ కూడా ఉంది. సో బిఫోర్ పర్మనెంట్ మేకప్ కూడా ఉండేది. సో ఇప్పుడు పర్మనెంట్ మేకప్ అనేది కొంచెం డిఫికల్ట్ అనమాట. సో కాబట్టి ఆ సర్వీస్ ఏదైతే ఉందో అది స్టాప్ చేసాము. సో టాటూ, బాడీ పియర్సింగ్, టాటూ రిమూవల్ అండ్ టాటూ ట్రైనింగ్ ఉందన్నమాట మన దగ్గర. ఓకే సార్, అయితే చూసుకోండి ఇప్పుడు ఏంటి ఇక్కడ సెలబ్రిటీస్ అందరి దగ్గర ఆల్మోస్ట్ మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరి దగ్గర కవర్ చేసినట్టున్నారు. అండి, అంటే స్టార్టింగ్ నుండి అంటే ఫస్ట్ స్టూడియో అండి మనది హైదరాబాద్లో చెప్పాలంటే. అప్పట్లో నేను స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఒక 4-5 స్టూడియోల కంటే తక్కువ ఉండేవి. సో నాకు నియర్ బై వచ్చేసేపటికి ఫిలిం నగర్ ఉంది. సో చాలా మంది క్లయింట్స్, సెలబ్రిటీ క్లయింట్స్ ఉన్నారు అనమాట. సో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాగే బిగ్ బాస్ లో కూడా నేను టాటూ చేయడం జరిగింది. ఓకే, సో యాక్చువల్లీ మీరు బిగ్ బాస్ లో కూడా వేసారు కదా, యాక్చువల్లీ శ్రీముఖి గారికి వెళ్ళినట్టున్నారు. అవునండి. సో ఎలా అనిపించింది సార్, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బిగ్ బాస్ లోకి వెళ్ళటం అనేది అసలు నాకు చాలా సర్ప్రైజింగ్ థింగ్ అనమాట. సో బిఫోర్ సీజన్ అప్పుడు నాకు కాల్ చేశారు గీతా మాధురి గారికి వేయాలి. సో అప్పుడే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండటం వల్ల ఆమెకు చేయలేకపోయాను. సో నెక్స్ట్ సీజన్ లో ఏదైతే ఉందో, సో అప్పుడు నెక్స్ట్ సీజన్ ఏదైతే ఉందో శ్రీముఖి గారికి చేయాలని చెప్పేసి కాల్ చేయడంతో ఫస్ట్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆడిషన్ లాగా తీసుకున్నారు. సో ఎలా చేస్తారు, మీ థింగ్స్ ఏంటి, మొత్తం అన్ని చెక్ చేసిన తర్వాతే నన్ను యాక్సెప్ట్ చేశారనమాట. ఓకే, ఎలా ఉంది బిగ్ బాస్ వాయిస్ ఎలా ఉంది? ఏం చెప్పారు, ఏం మాట్లాడారా కొద్దిసేపు? నిజంగా బయట నుంచి కొన్ని లక్షల మంది హౌస్ అదంతా చూసి చాలా మందికి వెళ్ళాలని కూడా అనిపిస్తుంది. అలాంటిది ఆ కొద్దిసేపు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో మీకు తెలుసు కదండి, ఆ వాయిస్, బేస్ వాయిస్ వింటేనే ఒక వైబ్రేట్ ఉంటుంది. సో నాకు కొంచెం చాలా భయంగా ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ కలిసి ఒక చోట గ్యాదర్ అయి ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా ఇండివిజువల్ హౌస్లో ఒక చోట ఉండటం వల్ల అసలు లోపలికి ఎలా వెళ్ళాలి, వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంది, నన్ను ఎలా తీసుకుంటారు అనేది నాకు భయంగా వెళ్ళాను. సో లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం గందరగోళం చేశారు అండ్ టెన్షన్ పెట్టారు. చెప్పారా సార్ మామూలుగా అక్కడ మీకు చెప్పారా, అంటే వాళ్ళతో మాట్లాడద్దు, లోపల హౌస్లో ఉన్న వాళ్ళతో మాట్లాడకండి అట్లా ఏమన్నా చెప్పారా? అవునండి, కానీ ఫస్ట్ కండిషనే అది. సో ఇక్కడ బయట జరిగే విషయాలు చెప్పకూడదు, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం క్వశ్చన్ చేసినా కూడా మీరు ఆన్సర్ చేయకూడదు, ఓన్లీ టాటూ మాత్రం చేయాలి. ఆ ప్లేస్మెంట్ కూడా మేమే చెప్తాము. సో సైజ్ కూడా వాళ్ళే డిసైడ్ చేశారు. సో వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ చేసినా, ఎంత పోక్ చేసినా కూడా మీరు అసలు మాట్లాడకూడదు అనేది ఫస్ట్ కండిషన్. అది యాక్చువల్లీ బిగ్ బాస్ బ్రాండ్ అయిపోయింది మీ స్టూడియోకి నిజం చెప్పాలంటే. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మీ దగ్గర వేయించుకున్నట్టున్నారు కదా? అవునండి, చాలా మంది వచ్చారు. సో సిరి గారు వచ్చారు, అండ్ అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు సజెషన్ చేయడం వల్ల నన్ను సో వాళ్ళందరూ రిఫర్ చేస్తున్నారు అనమాట. అంటే నా వర్క్ కూడా చూసి, సో చేసిన తర్వాత ఏదైతే టాటూ ఉంటుందో, సో అవుట్పుట్ చూసిన తర్వాత వాళ్ళకి నచ్చితేనే కదా రిఫర్ చేసేది. ఓకే, సో అట్లని ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ మన దగ్గర స్టూడియోలో చూసుకుంటే యాక్చువల్లీ ఇప్పుడు టాటూ రిమూవల్ అని కూడా ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. సో ఆ టాటూ రిమూవ్ అనేది ఒకేలా నిజంగా అసలు పోతుంది అంటారా ఒక్కసారి వేయించుకున్న తర్వాత? టాటూ రిమూవల్ అనేది చాలా డిఫికల్ట్ అండి. టాటూ రిమూవ్ చేయించుకుంటామే, అసలు టాటూ చేయించుకుంటాం ఎంత ఈజీయో టాటూ రిమూవ్ చేయించుకుంటాం అంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది చిన్న ఏజ్ లోనే తెలియకుండా నేమ్స్ అని, లేకపోతే మన జాతరలో నుదుటి మీద బొట్లు పెట్టించుకుంటారు, అలాగే దేవుళ్ళు ఈ బొమ్మలు ప్రింట్ చేయించుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చేయించుకొని ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ పర్పస్ గా లేదా మ్యారేజ్ పర్పస్ గా ఏవైతే ఉన్నాయో ఆ టైంలో ఈ టాటూస్ అనేది అన్వాంటెడ్ అయిపోతాయి అనమాట. సో అవి తీర్చుకునే క్రమంలో వాళ్ళకి చాలా ఇయర్స్ పడుతుంది. సో కొన్ని టాటూస్ అయితే మంత్స్ పడుతుంది, కొన్ని టాటూస్కి వచ్చేసేపటికి ఇయర్స్ పడుతుంది.
అండ్ ఈ టాటూ రిమూవల్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఎందుకంటే హైజిన్ లేజర్స్ వాడాలి, FDA అప్రూవ్డ్ లేజర్స్ వాడాలి, ఓకే. ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. సో సర్టిఫైడ్ లేజర్స్ అంటే సర్టిఫైడ్ లేజర్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే టాటూ రిమూవల్ చేయగలరు. సో అలాంటి వాళ్ళు మాత్రమే టాటూ రిమూవ్ చేయగలరు. సో ఇది సిట్టింగ్ వైజ్ ఉంటుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే టాటూ చాలా మంది చెప్తా ఉంటారు, మీకు జనరల్గా మీరు చూసే ఉంటారు రీల్స్లో వాటిలో 1 సిట్టింగ్లో పోతుంది, 2 సిట్టింగ్లో పోతుంది అని చెప్పేసి చెప్తుంటారు. సో ఇది పాసిబుల్ అయితే కాదండి, ఎందుకంటే టాటూ రిమూవల్ 10 to 15 సిట్టింగ్స్. ఈ డిపెండ్స్ ఆన్ 15 వరకు. అవును, ఓకే. టాటూ డెప్త్ని బట్టి, అంటే టాటూ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో చేసిన టాటూ ఆర్టిస్ట్ యూజ్ చేసిన డెప్త్ని బట్టి అండ్ యూజ్ చేసిన ఇంక్ని బట్టి టాటూ అనేది ఎన్ని సిట్టింగ్స్ లో పోతుంది అనేది ఉంటుంది. కలర్ టాటూస్ అయితే మళ్ళీ ఇంకా ఎక్కువ డిఫరెన్స్, ఎక్కువ సిట్టింగ్స్ తీసుకునే టైం ఉంటుంది. సో ఇలాగా టాటూ రిమూవల్ ఉంటుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు మనకి ఇక్కడ రెగ్యులర్ గా టాటూస్ మన స్టూడియో చూసుకుంటే యాక్చువల్లీ ఇందాక మొత్తం చూసాం కదా. సో ఏంటి సార్ ఒక్కొక్క ఏరియా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మనకి? సో ఇదంతా టాటూ ఏరియా అండి, టాటూ యూనిట్ మొత్తం టాటూ ఏరియానా? ఎస్. ఇక్కడ 4 యూనిట్స్ ఉంటాయి. సో ఇది ఒక యూనిట్, ఇది ఒక యూనిట్, అంటే 4 మెంబర్స్ వచ్చినా కూడా మనం చేయగలము. ఇక్కడ అట్ ఎ టైం 8 మెంబర్స్ వరకు మేము టాటూ చేయగలం. 8 మెంబర్స్ వరకు. స్టాఫ్ ఎంత ఉంటుంది సార్ మన దగ్గర? స్టాఫ్ వచ్చి 4 మెంబర్స్ ఉన్నారండి. 4 మెంబర్స్ అసిస్టెంట్లు ఉన్నారు. 4 మెంబర్స్ అసిస్టెంట్లు ఉన్నారు. 4 మెంబర్స్ టాటూ ఆర్టిస్ట్. యాక్చువల్లీ సార్ వీటిలో కూడా ప్రొఫెషనల్ అన్ప్రొఫెషనల్ కూడా ఉంటారంటారా టాటూ ఆర్టిస్ట్? ఉంటారండి, అంటే సర్టిఫైడ్ టాటూ స్టూడియోలో నేర్చుకున్న వాళ్ళు ప్రొఫెషనల్ గా చేయగలరు. బేసిక్ ఏంటంటే ఇంకా చాలా కాలం నుండి యూట్యూబ్లోనో ఆన్లైన్లో చూసి నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. కొంచెం ఆర్ట్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు. సో ఈ మధ్యకాలంలో ఎక్కువైంది ఏంటంటే ఈ ఏదైతే ఆర్ట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు సో హోమ్ సర్వీస్ గా కూడా చేస్తున్నారు, ఇళ్ళకి వెళ్ళి కూడా చేస్తున్నారు. సో అలా చేయించుకోవడం వల్ల ఏంటంటే ఒక హైజీన్ ఎన్విరాన్మెంట్ ఉండదు. ఓకే. సో ఇంట్లో ఇక్కడ ఏంటంటే మనం క్లినిక్ సెటప్ చేసాము, ఇలా సెటప్ చేసాము. ఈ ఏరియాలోకి డైలీ మేము హైజీన్ గా క్లీన్ చేసి శానిటైజ్ చేసి దెన్ టాటూ చేస్తాం. యాక్చువల్లీ వీటిలో నీడిల్స్ యూజ్ చేస్తుంటారు కదా. సో ఈ నీడిల్స్ కావచ్చు, మిగతా ఇప్పుడు రోడ్ సైడ్ కూడా కొన్ని చోట్ల కూర్చొని టాటూస్ ఎక్కువ వేస్తుంటారు. సో వాటి ఎఫెక్ట్ వల్ల అంటారా? ఇంతకు ముందు టాటూస్ అంటే అమ్మో టాటూస్ వేయించుకుంటే క్యాన్సర్ వస్తాయి, సో వచ్చేవి అట్లా ఎక్కువ క్యాన్సర్ వచ్చింది టాటూస్ వేయించుకుంటేనే రూమర్ ఒకటి ఉంది. సో అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? క్యాన్సర్ అనేది వాళ్ళు యూజ్ చేసే ఇంక్ ని బట్టి అండి. క్యాన్సర్ అనేది నేను డాక్టర్స్ చాలా మంది టీవీ నీడిల్ కంటే కూడా ఇంక్ వల్లే అంటారా? అవును, ఇంక్ వల్లే ఉండొచ్చు మేబీ. సో చాలా వరకు టీవీ ఛానల్స్ లో డిబేట్స్ నడుస్తూ ఉంటాయి. డాక్టర్స్ అండ్ న్యూస్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని డిబేట్లు చేస్తూ ఉంటారు. టాటూలు చేయించుకోకూడదు, టాటూల వల్ల ఇన్ఫెక్షన్స్ అవుతాయి. సో ఎగ్జాక్ట్లీ అవుతాయి. అది ఎలా అంటే హైజీన్ వేలో ప్రొఫెషనల్ దగ్గర చేయించుకోకుండా రోడ్ సైడ్ కానీ జాతరలో కానీ ఇలా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు యూజ్ చేసే ఇంక్ అనేది ప్రాపర్గా ఉండదు, హైజీన్ ఇంక్ ఉండదు. వాళ్ళు ఏంటంటే కొన్ని రకాల రసాయనాలు కలిసి వాటిని యూజ్ చేస్తారనమాట. సో మనం ఏంటంటే సర్టిఫైడ్ ఇంక్ని మాత్రమే వాడతాము. సో టాటూ కోసం హ్యూమన్ బాడీలోకి ఇంజెక్ట్ అయినా కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేని ఇంక్ని మాత్రమే మనం వాడతాము. సో దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అది కూడా చేసే విధానం కూడా ప్రతి క్లయింట్కి నీడిల్ అనేది ఫ్రెష్ నీడిల్ని వాడటం జరుగుతుంది. సో టాటూకి ముందు టాటూ తర్వాత మనం ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అదంతా శానిటైజ్ చేయటం, హైజీన్ గా ఉండటం వల్ల మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట. సో యాక్చువల్లీ ఇంక్ లో కూడా సర్టిఫైడ్ అన్సర్టిఫైడ్ ఉంటాయా సార్? మామూలుగా యూజ్ చేసే ఇంక్ లో కూడా ఉంటాయండి. ఓకే. సో బ్రాండ్స్ ఉంటాయి కదా మనకి, ఇప్పుడు ఐఫోన్ ఎలాగో సో కాపీ ఉంటుంది కదా, అలాగే ఇంక్స్ లో కూడా బ్రాండ్స్ అనేవి డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. సో చీప్ ఇంక్స్ ఉంటాయి, బ్రాండెడ్ ఇంక్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే కొంతమంది ఇంక్ ఎక్కువ మందికి వాడచ్చు అనే ఉద్దేశంతో కొన్ని రకాల థింగ్స్ కలిపేసేసి మిక్స్ చేసే అవకాశం ఉంటుంది. అందరూ చేయరు. సో కొంతమంది ఎక్కడో తెలిసి తెలియక చేస్తారు వాళ్ళు కూడా. ఇలా చేస్తే ఇబ్బంది అయితే అనేది వాళ్ళకి కూడా తెలియదు అనమాట. దానివల్ల కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రాఘవ గారు, యాక్చువల్లీ మీరు ఇప్పటికి ఒక 20 years వరకు ఉన్నారు కదా ఫీల్డ్. ఇప్పటి వరకు అసలు ఎన్ని టాటూస్ వేసి ఉంటారు? మోర్ దెన్ 6,000 అండి. 6,000 వరకు వేసి ఉంటారు. 6,000. ఓకే. ఎలా ఉంటుంది సార్ మామూలుగా టాటూస్ చార్జెస్ ఎలా ఉంటాయి? అంటే ఇంచెస్ని బట్టి అంటూ ఉంటారు. ఎస్ అండి, అంటే కొన్ని డిజైన్స్ వచ్చేసేపటికి ఇంచ్ వైజ్ చార్జ్ చేస్తాము, కొన్ని డిజైన్స్ వచ్చేసేపటికి ఆర్ట్ వైజ్ చార్జ్ చేస్తాము. అంటే ఎన్ని అవర్స్ పడుతుంది. ఇప్పుడు చిన్న డిజైన్స్ అయితే ఇంచ్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో స్లీవ్ టాటూ, ఫుల్ బాడీ టాటూ, హాఫ్ స్లీవ్ టాటూ, అలాగా మొత్తం ఏవైతే ఉంటాయో కాన్సెప్ట్ బేసిక్ టాటూస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎన్ని అవర్స్ పడుతుంది, సో దాన్ని బట్టి చార్జ్ చేయడం జరుగుతుంది. ప్రతి టాటూకి ఇంచ్ వైజ్ చేయటం అనేది ఉండదు అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ టాటూ ఆర్టిస్ట్, బ్రాండ్, అతని టాటూ స్టూడియోకి ఉన్న బ్రాండ్, రెప్యుటేషన్ బట్టి ప్రతి ఆర్టిస్టు 1 ఇంచ్కి ఇంత అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే.
యాక్చువల్లీ మీ చేత టాటూ వేయించుకున్నా కానీ సెలబ్రిటీ అయిపోతారు అని బయట నడుస్తుంటారు అనమాట. అలా సో ఏం లేదండి. నెక్స్ట్ నేను కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను. సెలబ్రిటీ అవ్వకపోయినా అట్లీస్ట్ బిగ్ బాస్ కానీ వెళ్తాను. ఓకే థ్యాంక్ యూ. ఓకే. మేబీ బిగ్ బాస్ కి మాకు కొంచెం అటాచ్ అయ్యి చాలా చాలా అటాచ్ ఉంది యాక్చువల్లీ. మీ దగ్గర వేయించుకున్న వాళ్ళు కావచ్చు. సో వాళ్ళంతా బిగ్ బాస్ లో ఉన్నారని విన్నాను నేను కూడా. సో ఎట్లా ఉంది సార్ ఇక అకాడమీ ప్రకారంగా దీంట్లో ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుందా కోర్సు, లేకుంటే మంత్స్ లోనే ఉంటుందా? మంత్స్ అండి. మంత్స్. ఓకే. సో బేసిక్ కోర్సు, అడ్వాన్స్ కోర్స్ అని చెప్పేసి ఉంటుంది. సో బేసిక్ లో ఏంటంటే మినిమం గా టాటూ ఎలా చేయొచ్చు అనేది మనం నేర్పిస్తాము. ఓకే. అడ్వాన్స్ కోర్సులో ఏంటంటే బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు, అంటే ఏ టాటూ అయినా చేయగలిగే అంత లెవెల్ వరకు మనకి టాటూ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసేపటికి 3 to 6 months ఉంటుంది. 3 to 6 months వరకు ఉంటుంది. అవును. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ మన టాటూ నేర్చుకునే పర్సన్ ఎవరైతే ట్రైనర్ ఉంటారో వాళ్ళ స్కిల్ ని బట్టి కూడా ఉంటుంది. డ్రాయింగ్ ఖచ్చితంగా వచ్చుంటే త్వరగా నేర్చుకోగలరు. డ్రాయింగ్ అనేది కొంచెం తక్కువ సో ఉంటుంది. డ్రాయింగ్ అనేది మెయిన్ ఎక్కువ వచ్చి ఉండాలంట. అవును, డ్రాయింగ్ ఖచ్చితంగా, ఎందుకంటే మేము గీసేది ఆర్ట్ ఫామ్ ఎక్కువ అవే కదా. సరే, అయితే ఈ టాటూ వేయించుకున్న తర్వాత చిన్న చిన్న డిసీజెస్ కూడా వస్తుంటాయని ఎక్కువగా విన్నాను అనమాట. సో ఎలాంటివి రావచ్చు అంటే జాగ్రత్తలు ఏమైనా తీసుకోకపోతే? ఇక టాటూ చేర్చుకున్న తర్వాత, అంటే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ దగ్గర టాటూ చేర్చుకుంటే అతను ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి, టాటూ చేర్చుకున్న తర్వాత ఎటువంటి ఆఫ్టర్ కేర్ తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళు చెప్పిన విధంగా మీరు కనుక ఫాలో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే. సో బేసిక్గా అలా కాకుండా వాళ్ళు ఓన్ అంటే సెల్ఫ్గా రెమెడీస్ పాటిస్తారు కదా. మన చిన్నప్పుడు ఏదైతే పసుపు పెట్టడం, నూనె పోయండి, అది ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి పాటిస్తారో అప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అనమాట. లైక్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి, లైక్ పస్ ఫామ్ అవటం, లేకపోతే స్వెల్లింగ్ అవటం, రెడ్డిష్గా అవటం స్కిన్ అంతా, లేదంటే బ్లడ్ ఏదైతే ఉందో బ్లడ్ రన్నింగ్ అవటం, రన్నింగ్ బ్లడ్ లాగా ఫామ్ అవటం, సో ఇరిటేషన్ రావటం, ఇచ్చింగ్ రావటం, వాటర్ బబుల్స్ లాగా రావటం, ఇలా చాలా అంటే డిఫరెంట్ స్కిన్ ఇరిటేషన్స్కి గురవుతాయి. సో ఆఫ్టర్ కేర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో సేఫ్టీగా హైజీన్గా చేస్తే కనుక మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. స్కిన్ దానంతా అదే హీల్ అవుతుంది. మన స్కిన్ ఎప్పుడు కూడా మనకి చిన్న నెయిల్ తగిలినా కూడా దానంతా అదే హీల్ అవుతుంది. మనం ఎటువంటి మెడిసిన్ వాడం. సో టాటూ కూడా ఎటువంటి ఆఫ్టర్ కేర్ తీసుకోకుండా హీల్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ అతని ఏజ్ని బట్టి, ఇమ్యూనిటీని బట్టి త్వరగా హీల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అదైతే టాటూ సెక్షన్ అని చెప్పారు. సో ఇదేంటి సార్ మామూలుగా? సో ఇది కూడా టాటూ అండి. ఇది కూడా టాటూ? ఇదంతా టాటూయే. క్లయింట్ కూర్చునే ఏరియా అండ్ ఇదంతా టాటూ చేసే ఏరియానే. సో ఈ స్పేస్ అంతా టాటూకి సంబంధించింది, మొత్తం టాటూస్ సంబంధించింది. ఓకే. అంటే క్లయింట్స్ ఎలా వస్తారంటే మనకి ఒకేసారి 7-8 మెంబర్స్ వచ్చేస్తారు. 7-8 మెంబర్స్ ఒకేసారి రావడంతో క్లయింట్స్ వాళ్ళందరికీ ఒకేసారి చేయాలంటే ఒకళ్ళు ఇద్దరు చేస్తే కుదరదు అనమాట. సో ఎక్కువ మంది వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా ఒకేసారి టాటూ చేసేలాగా మనం స్టూడియోని డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇదంతా టాటూ స్పేస్. లోపల లేజర్ రూమ్ ఉంటుంది అండ్ ట్రైనింగ్ రూమ్ ఉంటుంది, బయట రిసెప్షన్ మీరు ఆల్రెడీ చూసారు కదా. ఓకే సార్, అయితే నెక్స్ట్ సో చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ అయితే అసలు టాటూ ఎక్విప్మెంట్ అయితే మనం నెక్స్ట్ చూద్దాం. సో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, రాఘవ గారు, మామూలుగా అకాడమీ అంటే ఎట్లా ఉంటుంది ప్రాసెస్? ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట సో ఈ కోర్స్ నేర్చుకోవడానికి. సో ఏంటి అంత ఇంట్రెస్ట్? అంటే ఇన్కమ్ కూడా అట్లా ఉంటుందంటారా? సో చాలా మంది ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎటువంటి జాబ్స్ చేయాలండి, అంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి, అలాగే ఒకరి కింద వర్క్ చేయాలి. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఏదో ఒక ఇలాంటి ప్రొఫెషన్స్లోకి వస్తే కనుక ఖచ్చితంగా మనకి ఇబ్బంది పడకుండా ఉంటుంది అనమాట. సో ఇన్కమ్ సోర్స్ కూడా ఎక్కువే ఉంది టాటూ ఇండస్ట్రీ, ఎందుకంటే బాగా పెరుగుతుంది. టాటూ చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరగడం వల్ల మనకి ఇబ్బంది గురవుతుంది. సో కాబట్టి మనకి టాటూ చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అనమాట. సో దాంతోపాటు నేర్చుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. సో ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అనమాట. సో ఇన్కమ్ సోర్స్ కూడా బాగా ఉంది. సో ఇంతకు ముందు యాక్చువల్లీ ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్తోనే ఎక్కువ వచ్చేవాళ్ళు, బట్ కానీ ఇప్పుడు మాత్రం అంటే ఉద్యోగాలు నిజంగా బయట చూసుకుంటే చాలా టఫ్ అయిపోయింది కదా. ఎట్లా ఉంటుంది సార్ మామూలుగా ఇన్కమ్ వీటిలో ఎట్లా ఉంటుంది? ఇన్కమ్ సోర్స్ అంటే టాటూ నేర్చుకున్న తర్వాత అయితే కొంచెం తక్కువే ఉంటుందండి. శాలరీస్ అయితే తక్కువ ఉంటాయి. సో 1-2 years ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో దెన్ వాళ్ళు ఒక 2-3 years వర్క్ చేసిన తర్వాత ఓన్గా స్టూడియో పెట్టుకుంటే కనుక మనకి యావరేజ్గా 70,000 to 80,000 వరకు వాళ్ళు ఎవ్రీ మంత్ ఇన్కమ్ సోర్స్ చూడొచ్చు అనమాట. అంటే ఓన్ స్టూడియో పెట్టుకుంటే. శాలరీ పరంగా అంటే స్టార్టింగ్ కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఫ్రెషర్స్కి 12,000 to 15,000 కంటే ఎక్కువ ఇవ్వరు. దెన్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ 25,000 to 30,000 వరకు ఎర్న్ చేయొచ్చు, ఇది శాలరీ బేస్కి అయితే. సార్, అయితే ఇప్పుడు మీ కెరీర్లో ఇప్పటి వరకు ఎంతమందిని అలా తీర్చిదిద్దారు బయటకు పంపించారు? సో నా దగ్గర ఇప్పటిదాకా 66 మెంబర్స్ అయితే నా దగ్గర ట్రైన్ 60 వరకు ట్రైన్ అయ్యారు. 60+
ట్రైన్ అయ్యారు. ఇప్పుడు ప్రెసెంట్ బ్యాచ్ లో అయితే ఒక 7 మెంబర్స్ వరకు ఉన్నారు. సార్ మామూలుగా ఎంత ఉంటుంది దీనికి మంత్ కోర్సు? అంటే ఇయర్ లోనే మామూలుగా మంత్స్ లోనే ఉంటుందా? మంత్స్ లోనే ఉంటుందండి. ఓకే. సో బేసిక్స్ టు అడ్వాన్స్ ఉంటుంది. సో బిఫోర్ ఇందాక చెప్పినట్లే 3 మంత్స్ నుండి 6 మంత్స్ వరకు ఇట్ డిపెండ్స్ ఆన్ నేర్చుకునే పర్సన్ యొక్క స్కిల్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళకి ఆర్ట్ మంచిగా వచ్చుంటే వాళ్ళు త్వరగా నేర్చుకొని త్వరగా ఈ కెరీర్లో సెటిల్ అవ్వచ్చు. ఆర్ట్ కొంచెం తక్కువ ఉంటే కనుక కొంచెం టైం పడుతుంది. బట్ ఎవరైనా నేర్చుకోవచ్చు. దీనికి ఏజ్తో సంబంధం లేదు, అలాగే జెండర్తో సంబంధం లేదు. సో అందరూ నేర్చుకునే ప్రోగ్రామ్ కాబట్టి మంచిగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. అవును. సో చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు యాక్చువల్లీ. అవును. సో చూస్తున్నారు కదా, ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఒకవేళ నేర్చుకోవాలనుకున్నా కానీ టాటూ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో సార్ వాళ్ళది నెంబర్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఈజీగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే సార్, అయితే వీటిలో ఏజ్ లిమిటెడ్ ఏదైనా ఉంటుందంటారా? ఏజ్ లిమిట్ అంటే ఏజ్ లిమిట్ ఖచ్చితంగా ఉంటుందండి. 18+ వాళ్ళకి మేము టాటూని అలౌ చేస్తాము. 18 బిలో వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు 16 ఇయర్స్ 17 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా వస్తుంటారు. సో వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మేము పేరెంట్ పర్మిషన్ లేనిది మేము చేయము. ఓకే, ఇక్కడ చేయరు మామూలుగా? అవును. ఓకే, మామూలుగా అయితే అసలుకి ఇక్కడనే కాదు ఎక్కడైనా ఎనీ టాటూ సెంటర్లో ఏజ్ లిమిట్ అనేది 18+ వాళ్ళకి 18+ వాళ్ళకే వేస్తుంది అలా ఉంటుంది. ఓకే. అంటే చిన్న ఏజ్ వాళ్ళు చేర్చుకుంటే ఏంటంటే ఇప్పుడు చిన్న ఏజ్లో చేర్చుకోవడం వల్ల ప్లేస్మెంట్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సపోజ్ వాళ్ళ స్కిన్ పెరగటము అంటే వెయిట్ పెరగటం వల్ల ఏంటంటే స్కిన్ పొజిషన్ చేసిన టాటూ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ వాళ్ళకి ఏంటంటే చిన్న ఏజ్ కాబట్టి డిజైన్ మీద అంత క్లారిటీ ఉండదు. సో చిన్న ఏజ్లో చేసుకునే టాటూస్ తర్వాత రిగ్రెట్గా ఫీల్ అవుతారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకు ఈ టాటూ వేయించుకున్నాను అని చెప్పేసి ఫీల్ అవుతారు. అట్రాక్షన్ లవ్ పేరుతోటి ఏం చేసుకుంటారు, కొట్టించుకుంటారు, తర్వాత లవర్ చేంజ్ అవ్వగానే అది కామన్. ఇంకా అబ్బాయిల పేర్లు అమ్మాయిల పేర్లు వేయించుకుంటాం కామన్. కాకపోతే నా తరపున మేము ఎప్పుడు చాలా మందికి చెప్తానే ఉంటాను మా రీల్స్ లో కానీ లేకపోతే ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నేను చెప్పేది ఏంటంటే ఒకటే థింగ్, ఎవరి పేర్లు వేసుకోకూడదు. ఎందుకంటే మన తల్లిదండ్రుల పేర్లు లేదా మన పిల్లల పేర్లు తప్పితే ఈవెన్ వైఫ్ పేరు కూడా వేసుకోవద్దని నేను చెప్తాను. అంతేనా? అదేంటి టాటూ వేసి మీరే టాటూ వేయించుకోవద్దు కదా? నేమ్స్ వద్దని చెప్పేసి చెప్తున్నాను. ఫాదర్ మదర్ అంటే ఎక్కడికి పోరండి, మనల్ని విడిచిపెట్టి వెళ్ళరు. వాళ్ళే మనతో ఉంటారు శాశ్వతంగా, పిల్లలు మనతోనే ఉంటారు. సో ఈవెన్ భార్యాభర్తల గొడవలు ఇప్పుడు ఈ మంత్ పెళ్ళి నెక్స్ట్ మంత్ విడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఎవరి పేర్లు అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇద్దరికి సజెస్ట్ చేసేది ఏంటంటే నేమ్ టాటూస్ని చేసుకోవాలనుకుంటే ఓన్లీ పేరెంట్స్ లేదా బ్రదర్ సిస్టర్ లేదంటే కిడ్స్ పేర్లు వేసుకోండి. నా సజెషన్ అది, పర్సనల్ గా చెప్తున్నాను. ఇంకా మళ్ళీ వేరేలా తీసుకోవాలి. పర్మనెంట్ గా మనతో ఉండే యాక్చువల్లీ టాటూస్ అనే చెప్పొచ్చు. సో సార్ యాక్చువల్లీ టాటూస్ లో టెంపరరీ టాటూస్ కూడా ఉంటాయి కదా? అవును. సో వాటి గురించి మామూలుగా ఎట్లా ఉంటుంది? టెంపరరీ టాటూ అంటే బేసిక్గా ఇవేంటంటే టెంపరరీ టాటూస్ బర్త్డే పార్టీస్లో ఈవెంట్స్లో చిన్నపిల్లల కోసం వేసుకునే టాటూస్ కూడా అవి స్ప్రే టాటూస్ అంటారు వాటిని. సో మనకి ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ మనకి స్టిక్కర్ ఉంటుంది కదా, స్టిక్కర్ పెట్టేసి స్ప్రే చేస్తాం అనమాట. ఓకే, అంతే. సో అది 3 to 4 days ఉంటుంది. వాష్ చేస్తే 3 to 4 days ఉంటుంది. వాష్ చేయకపోతే ఒక 5 to 7 days ఉంటుంది, అంత మంచి ఉండదు. బట్ గోవాలో అండ్ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఒక 1-2 months ఉండేలాగా ఒక మనకి మెహందీ పెడతారు కదా, అలాంటి లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఇంక్ని యూజ్ చేసి అది ఒక 1-2 months ఉండేలాగా టాటూస్ చేస్తారు. సో వాటి వల్ల స్కిన్ డిసీజెస్ ఏమైనా వచ్చే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారా? స్ప్రే టాటూ వల్ల అయితే ఏమి ఉండదు, అంటే అది కెమికల్ యాక్చువల్లీ. సో కొంతమందికి ఇరిటేషన్ రెడ్డిష్ కావటం దద్దుర్లాగా ఉండటం జరగవచ్చు. ఈ 2 months టాటూ అని చెప్పేసి కొన్ని చేస్తారు కదా, అదైతే కొంచెం మేబీ అక్కడ స్కిన్ ప్యాచీ లాగా అవటం, వైట్ మార్క్ కానీ రెడ్ మార్క్ కానీ అట్లాగా స్కారింగ్ అవటం అనేది కొంచెం రావటం మేము అబ్జర్వ్ చేసాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ టాటూస్ వేయించుకునేటప్పుడు పెయిన్ ఉంటుందని చాలా మంది భయపడుతుంటారు. సో పెయిన్ గురించి కూడా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఎలా ఉంటుంది అంటే పెయిన్ బాగా అంత ఉంటుంది అంటారు? పెయిన్ ఇప్పుడు పెయిన్లెస్ టాటూస్ కూడా వచ్చినాయండి. అంటే అదేంటి అర్థం కాదు. సో పెయిన్ బేర్ చేయలేని వాళ్ళకి టాటూ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ పెయిన్ వల్ల చాలా మంది ఆగిపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి పెయిన్లెస్ టాటూస్ వచ్చినాయి. సో నమ్మింగ్ క్రీమ్ ఉంటుంది. సో 10% నమ్మింగ్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనం నమ్ చేసిన తర్వాత టాటూ చేయడం స్టార్ట్ చేస్తాము. వన్స్ టాటూ అవుట్లైన్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక నమ్ స్ప్రే చేస్తాము. సో దానివల్ల ఏంటంటే పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. పెయిన్ ఫ్రీ టాటూస్ కూడా చేసుకోవచ్చు. పెయిన్ అయితే బేరబుల్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ బాడీ రీజియన్ని బట్టి, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పెయిన్ ఉంటుంది. సో ఎక్కువ పెయిన్ వచ్చే ప్లేసెస్ అంటే మనకి నెక్ కానీ వ్రిస్ట్ కానీ యాంకిల్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొంచెం ఎక్కువ వచ్చే పెయిన్.
ఓకే సార్, వీటికి డిజైన్స్ ఇవన్నీ మీరే సజెస్ట్ చేస్తారా లేకుంటే కస్టమర్ చాయిస్ అంటారా? లేదండి, కస్టమరేనా? ఇది ఖచ్చితంగా కస్టమర్ సజెషన్ మీరు ఏమైనా ఇస్తూ ఉంటారా? లేదు లేదు, అది కూడా ఏముండదా? ఏముండదు అసలు. మా సజెషన్ అనేది ఉండదు. ఓకే. సజెషన్ ఎట్లా చేస్తామంటే వాళ్ళు చూస్ చేసిన డిజైన్ ని మోడిఫై చేసి వాళ్ళకి కావాల్సిన ప్లేస్మెంట్ విషయంలో సజెషన్ చేస్తాం. కానీ ఇది కంప్లీట్, ఎందుకంటే ఒక క్లయింట్ కి అతనికి కావాల్సిన డిజైన్ ని మాత్రమే అతని స్కిన్ మీద మేము ప్రింట్ చేస్తాం. ఓకే. అంతే, మా సజెషన్ చేస్తే రేపు పొద్దున మమ్మల్ని వస్తుంటాడు. ఎస్, యాక్చువల్లీ అట్లా ఇప్పుడు సార్, ఇప్పుడు బాడీలో కొన్ని పార్ట్స్లో అసలు టాటూస్ వేసుకొని అంటే వేసుకోలేని పార్ట్ ఏదైనా ఉంటుందంటారు మన బాడీలో? ప్రతి చోట కొంతమంది ఇంట్రెస్ట్ తోటి ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటూ ఉంటారు. సో అలాంటి ప్లేస్ ఏదైనా ఉందంటారా? అలానే లేదండి. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తాం. ఏ ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్ అయినా కూడా ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేసి మనం టాటూ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఏంటి అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎలా అంటే కళ్ళల్లో కూడా టాటూ వేసుకుంటారు. అసలు యాక్చువల్లీ అవును, కళ్ళు ఐ మొత్తం బ్లాక్ గా అయిపోయి ఐబాల్ టాటూ అని చెప్పి చేసుకుంటున్నారు. లైక్ ఐబాల్ లో ఇంక్ ని ఇంజెక్ట్ చేస్తాను అనమాట. చాలా డేంజర్ కదా అది. డేంజర్ అంటే ఖచ్చితంగా మేబీ ఛాన్సెస్ టు బ్లైండ్ అన్నారు. బ్లైండ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎవరు సజెస్ట్ చేయరు. ఇదేంటంటే పిచ్చి పీక్స్ అంటారు. టాటూ ట్రెడిషనల్ మన ఇండియన్ కల్చర్ లో ఉంది. కానీ అంతేగాని దాన్ని పీక్స్ కి తీసుకెళ్లి దేన్ని ఏ పని చేసినా కూడా ఎక్కువ పీక్స్ కి తీసుకెళ్ళాలి. లిమిటెడ్ గా చేసుకుంటే ఇబ్బంది ఉండదు. సో ఈ ఐబాల్ టాటూ వల్ల ఏంటి అంటే మేబీ ఛాన్సెస్ అనమాట బ్లైండ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఆ ఇంక్ ని తీసుకుని ఒక సిరింజ్ ద్వారా ఇంజెక్ట్ చేయడం వల్ల ఐబాల్ మొత్తం వాళ్ళకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్, బ్లూ బ్లాక్ లైక్ మొత్తం అంతా. ఇదంతా ఏంటంటే డెవిల్ కల్చర్ అనొచ్చు మేబీ. డెవిల్ కల్చర్ యాక్చువల్లీ. సో మన దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ప్రాసెస్ టాటూ వేయించుకోవడానికి క్లయింట్స్ వస్తారండి. క్లయింట్స్ వచ్చిన తర్వాత మనకి యథావిధిగా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు కొంతమంది సెలెక్టెడ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని వస్తారు, డిజైన్ కొన్ని సెలెక్ట్ చేసుకుని వస్తారు. ఎందుకంటే వాళ్ళు మన సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే దేంట్లో చూసి ఈ డిజైన్ బాగుందని చెప్పేసి కొన్ని సేవ్ చేసుకుని వస్తారు. కొంతమంది ఏంటంటే టాటూ చేయించుకోవాలి, అది ఎలా చేయించుకోవాలని చెప్పేసి కొన్ని ఐడియాస్తో వస్తారు. ఇంకొంతమంది ఓన్గా డ్రా చేసుకుని వస్తారు. సో ఇంకొంతమంది చేయించుకోవాలి కానీ ఎటువంటి ఇంట్రెస్ట్ దేని మీద ఉంది ఇంట్రెస్ట్, ఏం చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి కన్ఫ్యూజన్తో వస్తారు. సో ఫస్ట్ 3 కేటగిరీస్ ఓకే, లాస్ట్ లో కన్ఫ్యూజన్ వచ్చిన వాళ్ళతోనే కొంచెం డిఫికల్ట్. వీళ్ళకి చాలా టైం పడుతుంది. అంటే వాళ్ళతో ఏంటంటే మాట్లాడి వాళ్ళ డిజైన్స్ కి సంబంధించి వాళ్ళ ఐడియాలజీ ఏంటి అనేది అన్ని తీసుకొని వాళ్ళకి డిజైన్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ నేను ఒకటి విన్నాను సార్, యాక్చువల్లీ టాటూస్ విషయంలో అంటే టాటూ వేయించుకుని దానికి కూడా అంటే ఎడిక్ట్ అయిపోయే వాళ్ళు ఉంటారు. సో టాటూ ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ వాళ్ళంతా టాటూ వేయించుకోవాలని ఎడిక్ట్ అయిపోతారని విన్నాను. నిజంగా అట్లా ఉంటారంటారు? అడిక్షన్ అనేది ఇంకా అది మన మైండ్ సెట్ అండి. ఎవరైతే ఇప్పుడు ఏదైనా లిమిటెడ్ గా ఉంటారంటారు కదా, సో నిజంగానే చెప్తున్నాను, ఒక టాటూ వేయించుకునే వాళ్ళు మళ్ళీ రిపీట్ అయ్యే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మేబీ టాటూ ఒకసారి వేయించుకుంటే మళ్ళీ మళ్ళీ వేయించుకోవాలనిపిస్తుంది. అసలు టాటూ అనేది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎప్పుడో ఒకసారి సరదాగా వేయించుకున్న టాటూ వల్ల వాళ్ళు ఇంకా రెగ్యులర్ గా 2-3 టాటూలు వేయించుకునే వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తుంటారు. ఓకే. సో అంటే సూదికి భయపడతారు కదా, ఇంజెక్షన్ భయపడే వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి టాటూ వేయించుకోవడానికి ఏమో ఈజీగా ఉంటుంది, సూదికి మాత్రం భయపడతారు వాళ్ళు. అలా ఉంటారు. ఓకే. సో యాక్చువల్లీ మన దగ్గర ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? అంతే మామూలుగా బయట నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటుంటారా? కొన్ని సేవ్ చేసుకుని పెట్టుకుంటారు డిజైన్స్. సేవ్ చేసుకుని పెట్టుకున్నప్పుడు ఆ డిజైన్స్ కి కొంచెం అటు ఇటుగా మోడిఫై చేసి చేయడం జరుగుతుంది. ఓకే. ఇంకొన్ని డిజైన్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుని అయితే డైరెక్ట్ ప్రింట్ తీస్తాము. ఇంకొన్ని ఏంటంటే మేము క్రియేట్ చేస్తాం వాళ్ళ ఐడియాస్. లైక్ నాకు వాళ్ళ ప్లేస్మెంట్ని బట్టి షోల్డర్ మీద కావాలి, కొంతమంది కాన్సెప్టెడ్ టాటూస్ లోకి వెళ్తారు. కాన్సెప్టెడ్ అంటే లైక్ నేచరా, లేకపోతే డెవోషనల్, లేదంటే జియోమెట్రిక్, పోర్ట్రేట్, ఇలాంటివి ఏంటంటే మేము కొన్ని ఎలిమెంట్స్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఫైనల్ గా అవుట్పుట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత మేము ప్రింట్ తీస్తాము. ప్రింట్ తీసిన తర్వాత సైజ్ కూడా ఇస్తాము, 2-3 సైజెస్ ఇస్తాము. సో వాళ్ళకి ఏ సైజ్ అయితే బెటర్ అనుకుంటారో అండ్ బడ్జెట్ చూసుకొని దెన్ మనం ఆ సైజ్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దాన్ని స్టెన్సిల్ చేసిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం టాటూ చేయడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి ఒకసారి ఎక్విప్మెంట్ చూద్దాం ఒకసారి. షూర్ అండి. సో టాటూ ట్రే మొత్తం అనమాట. ఒక టాటూ చేయడానికి సెటప్ ఇది. ఓకే. ఏంటి ఒక టాటూ వేయించడానిక? ఒక టాటూ మొత్తం అంటే చేయడానికి టాటూ కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవి. అవునా?
యాక్చువల్లీ ఇది ఇంతకు ముందు ఒక పెద్ద మిషన్ ఒక పక్కన సైడ్ కి పెట్టుకొని ఇదంతా చూసాను. ఏంటి ఇది వేరే ఎక్విప్మెంట్? ఇప్పుడు మొత్తం అన్ని అప్డేటెడ్ అయినాయి కదా, సో ఇవన్నీ స్మార్ట్ మిషన్స్ అన్నమాట. సో మన దగ్గర దాదాపుగా 4 మిషన్స్ అండ్ 2 రోటరీ మిషన్స్ ఉన్నాయి. సో ఈ పెన్ రోటరీస్. సో ఈ 2 నార్మల్గా ఇక్కడ ఇండియాలోకి ఉన్నవి. ఓకే. సో ఇంకో 2 వచ్చేసేపటికి యూఎస్ నుండి తెప్పించినవి అనమాట. ఓకే. వీటిలో ఇప్పుడు నీడిల్ పెట్టేసి లోపల ఇంకేస్ చేసేస్తారా? ఎస్, అంతే. స్మార్ట్ మిషన్ డ్రా చేయడమే. అవును. సో ఇదేంటంటే స్కిన్ ఎక్కువ డ్యామేజ్ చేయదు. ఓకే. సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, ఈజీ టు డ్రై అనమాట. లైక్ మన మార్కర్ పెన్ ఉంటుంది కదా. ఎస్, అవును. సో పెన్ మీద ఉంటుంది, చాలా ఈజీగా డ్రా వేసినట్టుగా. అవును. సో ఇలాగా పట్టుకొని మీరు మార్కర్తో ఎలాగైతే గీస్తామో ఇట్లా పెన్ లాగా పట్టుకొని ఇలా చేయటం. ఎస్, అవును, చాలా ఈజీగా. పాత రోజుల్లో అంటే నేను కూడా యూజ్ చేశాను. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి కదా, సో దానికి తగ్గినట్లే మనం కూడా అప్డేట్ చేస్తుంటాము. సో పాత మిషన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. చాలా ఈజీ మెథడ్ ఇది కదా. ఇదే కదా మీరు చూసింది? అవును, ఇదే నేను చూసింది ఇది. సో ఇది ఇప్పుడు మా వాళ్ళు ప్రాక్టీస్ కోసం వాడతారు అనమాట. నా దగ్గర ఉన్న ట్రైనర్స్ ఉన్నారు కదా, సో అది ప్రాక్టీస్ కోసం యూజ్ చేసే మిషన్స్. బేసిక్ మిషన్ ఇది. బేసిక్ మిషన్. ఈ మిషన్ ఏంటంటే ప్రాక్టీస్ కోసమే వాడిపిస్తాం. ఎందుకంటే ఇది చాలా హార్డ్ గా ఉంటుంది, నాయిస్ ఎక్కువ వచ్చేది, టూ మచ్ నాయిస్ అనమాట. క్లయింట్ మామూలుగా పట్టుకునే ప్లేస్ ఇలాగా అసలు టాటూ గన్ అంటాము, ఇది గ్రిప్, ఇది ఇలా పట్టుకుంటాము. సో అలా దీంట్లో కలర్ వేస్తారా? దీంట్లో కాదు, కలర్ వచ్చేసేప్పుడు ఇక్కడ ఇంక్ టిప్ ఉంటుంది. ఈ టిప్ లో మనం నీడిల్ అప్ టు అంటే పైకి కిందకి మోతే టిప్ ఫిల్ చేసుకుంటుంది. ఓకే. ఇక్కడే ఉంటుంది కలర్. సో ఇదేంటంటే చాలా నాయిస్ ఉంటుంది, టూ మచ్ నాయిస్. క్లయింట్ పెయిన్ తో పాటు ఆ నాయిస్ దెబ్బకి ఇంకా చాలా ఇరిటేటింగ్ గా ఉంటది అనమాట. అవును. సో ఏంటి సార్ ఇది మామూలుగా ఇంకా మామూలుగా డైలీ యూస్ చేసేది? అవునండి, డైనమిక్ ఇంక్ ఇది. సో యూనిక్ అనమాట. టాటూ ఇంక్స్ లో బెస్ట్ ఇంక్ అని చెప్పేసి చెప్పొచ్చు. డైనమిక్ ఇంక్ ఎక్కువ మంది వాడతారు. సో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి, కానీ ఇదేంటంటే స్టాండర్డ్ ఉంటుంది. సో యాక్చువల్లీ టాటూ వేయించేటప్పుడు ఇందాక నేను అక్కడ చూస్తే టాటూ వేసే పర్సన్ కి కలర్ కొంచెం బ్లాక్ గా ఉంది. రెగ్యులర్ గా మనం టాటూస్ అంటే గ్రీన్ కలర్ లో కనిపిస్తుంటాయి కదా. సో ఏంటి వేసిన తర్వాత కలర్ చేంజ్ అవుద్ది అంటారా? ఇట్ డిపెండ్స్ ఆన్ డెప్త్. అవునా? డెప్త్ ని బట్టి. టాటూ అంటే ఏ ఇంక్ అయినా బ్లాక్ ఇంకే వాడేది బేసిక్ గా. బ్లాక్ లో కూడా రకరకాల బ్లాక్స్ ఉన్నాయి. సో ట్రిపుల్ బ్లాక్ అని, జెడ్ బ్లాక్ అని, జూపర్ బ్లాక్ అని, సో డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. ఏ బ్లాక్ వాడినా కూడా టాటూ బ్లాక్ గానే ఉంటుంది. రీజన్ ఏంటంటే టాటూ డెప్త్ ఎక్కువ డీప్ చేయడం వల్ల, అండ్ టాటూ చేసిన తర్వాత ఆఫ్టర్ కేర్ లో వాజలిన్ లాంటివి వాడడం వల్ల టాటూ బికమ్స్ టు గ్రీన్. ఓకే. సో థిక్ గ్రీన్ గా కనబడుతుంది. సో దూరం చూస్తే బ్లాక్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇదంతా నాలెడ్జ్ మన స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనం చేసుకునే వాళ్ళు కూడా బ్లాక్ ఇంక్ లాగా కనబడుతుంది. సో యాక్చువల్లీ సార్ ఎక్కువగా బ్లాక్ గ్రీన్ ఎక్కువ చూస్తుంటాం కదా మనం టాటూస్ లో. ఏంటి మన దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఎక్కువ ఎందుకని అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు? అంటే స్కిన్ కి ఎక్కువ అవే కనిపిస్తుంటాయనా? సో గ్రీన్ టాటూ అనేది మనకి రోడ్ సైడ్ చేస్తారు కదా, అదే జాతరలో చేసేది పచ్చబొట్టు ఉంటుంది కదా, అది గ్రీన్ టాటూ. ఓకే. సో మనం చేసేది బ్లాక్ టాటూ. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా బ్లాకే చేస్తాడు. సో అది డెప్త్ ని బట్టి గ్రీన్ అవుతుందా లేకపోతే బ్లాక్ ఉంటుందా అనేది. సో కలర్స్ ఉంటాయి, అన్ని కలర్స్ ఉంటాయి. అన్ని కలర్స్ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది ఫ్లోరల్ డిజైన్స్ కానీ లేకపోతే బటర్ఫ్లైస్ కానీ కొన్ని డిజైన్స్ వచ్చేసేపటికి కలర్ టాటూస్ అడుగుతారు. సో కలర్ స్ప్లాష్ టాటూస్ కూడా ఉంటాయి అనమాట. వాటికి ఏంటంటే బట్ అందరికీ సజెస్ట్ చేయము కలర్ టాటూస్. సో ఫెయిర్ గా ఉండే వాళ్ళకి మాత్రమే కలర్ టాటూస్ బ్రైట్ కనబడతాయి. ఓకే. ఎందుకంటే మన ఇండియన్ స్కిన్ లో దాదాపుగా అందరూ ట్యాన్ స్కిన్ ఉంటుంది, అంటే బ్రౌన్ వీటిషే ఉంటారు. సో ఎక్కువ ఫెయిర్ గా ఉండే వాళ్ళకంటే ఏంటంటే కలర్ టాటూస్ ఎవరైనా చేసుకోకూడదు. ఓకే. ఓన్లీ ఫెయిర్ గా ఉండే వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఓకే. సరే, అయితే ఇప్పుడు దీంట్లో టాటూస్ అంటే ఇంచెస్ని బట్టి కాస్ట్ ఉంటుందా? యాక్చువల్లీ టాటూ షాప్ పెట్టుకుంటే లక్షలు సంపాదించవచ్చు అని నిజం, ఎంతవరకు నిజం ఉందంటారు అందులో? లక్షలు సంపాదించడంతో పాటు నువ్వు 12 గంటలు 14 గంటలు ఒక టాటూ చేయడానికి కూర్చోవాలి. 12-14 గంటలు ఒకటే కస్టమర్ దగ్గర కూర్చొని అంతేసేపు వర్క్ చేయాలి లక్ష సంపాదించాలంటే. ఎందుకంటే ఒక డేలో ఒక పెద్ద టాటూ చేస్తే 12 hours పట్టొచ్చు, 14 hours పట్టొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ డిజైన్ బట్టి. నువ్వు ఇచ్చే ఆర్ట్ ని అవుట్పుట్ ని బట్టి కూడా డబ్బులు పే చేస్తారు. ఎంత ఉంటుంది సార్ మామూలుగా బయట అనుకుంటే? బయట కాస్ట్ మామూలుగా మన దగ్గర ఎంత ఉంటుంది? ఒక ఇంచ్ 500 బట్టి తీసుకుంటారా, చార్జ్ చేస్తారా? అవును, కొన్ని డిజైన్స్ కి ఇంచ్ వైజ్ ఉంటాయి, కొన్ని డిజైన్స్ కి అయితే మేము ఇంచ్ వైజ్ చేయము. సో ఎన్ని అవర్స్ పడుతుంది, ఆ డిజైన్ లో ఎంత డీటెయిల్ ఉంది, సో ఎంత వర్క్ ఉంది, ఎంత టైం పడుతుంది అనే దాన్ని బట్టి దానికి ప్రైస్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని డిజైన్స్ కి మాత్రం ఇంచ్ వైజ్ ఉంటుంది. ఓకే. సో అలా ఉంటాయి. ఎస్ జాకర్,
లేజర్ రూమ్ ఇది. సో ఇది లేజర్ రిమూవింగ్ రూమా సార్ యాక్చువల్లీ? ఓకే. సో లోపలికి వెళ్తే మనకు చిన్న యూట్యూబ్ సెటప్ కూడా ఉంటుంది. ఓకే. యాక్చువల్లీ యూట్యూబ్ కూడా మీరు స్టార్ట్ చేశారు, చూసామే, మంచి రీచ్ పోతుంది. సో ఎట్లా ఉంటుంది సార్ రిమూవింగ్ అంటే? మిషన్ ఏదైనా ఉంటుందా లేకుంటే? టాటూ రిమూవల్ మిషన్ ఉంటుంది. ఓకే. అదే రిమూవల్ స్టార్టింగ్ లో ఇందాక చెప్పుకున్నాం కదా మనం. సో ఒకటేసారి అయితే పోదు, ఇది చాలా టైం ప్రాసెస్ అనమాట. సో ఇది మన దగ్గరకు వచ్చేసేపటి డెర్మాండియా లేజర్ అనమాట. ఈ లేజర్ రిమూవల్ వచ్చేసేపటికి FDA అప్రూవ్డ్ ఉంటుంది. సో ఓకే. ఈ రిమూవల్ మిషన్ వచ్చేసేపటికి అప్డేటెడ్ అనమాట. సార్ యాక్చువల్లీ టాటూస్ లో ఇప్పుడు ఇలాంటివి కూడా ఎక్కువ ఉంటాయి కదా, స్కారింగ్. ఇవి కూడా ఎక్కువ రిమూవ్ చేస్తుంటారా? ఇవి రిమూవ్ చేయము, కవర్ అప్ చేస్తాము. సో కవర్ అప్ చేస్తాం, స్కార్ టాటూస్ అంటారు కదా, వీటిని కవర్ అప్ చేస్తాం మనం. ఓకే. ఇవి కూడా టాటూ స్టూడియోలోనే ఎక్కువ అవైలబుల్ లో ఉంటాయా బయట? టాటూ స్టూడియోలోనే. సో టాటూ స్టూడియోలో ఉంటాయి, అందరూ చేరు. బట్ అది కొంచెం డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే కెలాయిడ్ అంటే మనకు కట్ అయిన తర్వాత ఏర్పడే కెలాయిడ్ ఫామ్ అయిన దాని మీద టాటూ, కవర్ అప్ టాటూ ఉంటుంది. కవర్ అప్ టాటూ లాగా వేస్తుంటారు అన్నమాట. లైక్ ఇప్పుడు కొంతమంది రిమూవల్ టైం పడుతుంది కదా, నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంటుంది, ఇప్పుడు ఇప్పుడు వచ్చి టాటూ రిమూవ్ చేయాలంటే కుదరదు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే టాటూ, కవరప్ టాటూ చేసేస్తాము. సో కవరప్ టాటూ వల్ల ఏంటంటే ఒకటే సిట్టింగ్ లో అయిపోతుంది. ఆ పాత బాయ్ ఫ్రెండ్ పేరో పాత గర్ల్ ఫ్రెండ్ పేరో మాయమైపోతుంది. సో ఒకటేసారి సిట్టింగ్ లో అయిపోతుంది. అంటే రిమూవల్ కి టైం లేని వాళ్ళకి ఈ ఆప్షన్. ఓకే. రిమూవల్ కి మాత్రం టైం పడుతుంది. ఓకే. మొత్తానికి ఇదే అనమాట ఇదే రిమూవల్ మిషన్. ఓకే. మామూలు రిమూవల్ కి ఎంత అవుతుంది సార్ చార్జెస్ మామూలుగా వాటిలో? వెరీ ఎక్స్పెన్సివ్. ఒక ఇంచుకి చెప్పాలంటే, ఇంచ్ వైజ్ చెప్పాలంటే 800 నుండి 1000 వరకు ఛార్జ్ చేస్తాం మేమైతే. ఇది ఎక్కడ లెక్క సార్, వేయించుకుంటేనే 500, తీసేయాలంటే మాత్రం అంటే ఒక్కసారి నేను చెప్పింది మళ్ళా ఒక్కసారి. ఓకే. వన్ టైం కి. ఓకే. సో రిమూవల్ ఎప్పుడు కూడా టాటూ 1000 అయితే రిమూవ్ చేయడానికి 10,000 అవుతుంది. 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని అట్లా? ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మనం వాడే ఎక్విప్మెంట్ కూడా అట్లా. లేజర్ కాస్ట్ వల్ల అది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. జనరల్ గా ఇప్పుడు చాలా మంది చిన్న టాటూ ఆర్టిస్ట్ లో కూడా రిమూవల్స్ స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే టాటూ ఎక్విప్మెంట్ అమ్మే వాళ్ళ దగ్గరే టాటూ లేజర్స్ కొనేసేసి, ఆ చైనా లేజర్స్ వస్తాయి కదా 60,000 70,000 లో వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే డెమో ఇచ్చేసి ఆ డెమోతో వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. సో అలా చేయటం వల్ల ఏంటంటే స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ సర్టిఫైడ్ వాళ్ళు మాత్రమే లేజర్ చేయగలరు. ఓకే సార్, కంప్లీట్ గా అయితే టాటూస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జకీర్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఒకవేళ మీరు కనుక అప్రోచ్ అవ్వాలనుకుంటే కన్ఫామ్ గా కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఒకసారి మీరు కూడా చెప్పండి సార్, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? షూర్ అండి. మన వెగాస్ టాటూ అఫీషియల్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో మన మ్యాప్స్లో కూడా మీకు ఉంటుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టాటూ కానీ, టాటూ రిమూవల్ కానీ, టాటూ ట్రైనింగ్ కానీ, బాడీ పియర్సింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ జాకీర్. సో ప్రస్తుతం మనతో ఇంకొంతమంది ఉన్నారు, ఒకసారి అడిగి చూద్దాం. సో ట్రైనర్స్ అంట, వీళ్ళని చూస్తే నిజంగా యాక్చువల్లీ ఆర్టిస్టులు నిజంగా ఎలా ఉంటారు, వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ నిజంగా అప్రిషియేట్ చేయాలి. సో చాలా తక్కువ మనసులో ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే చూడండి ఒకసారి యాక్చువల్లీ. సో హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. సో ఏంటి మీ పేరు ఏంటి? నా పేరు విఘ్నేష్. ఓకే. సో ఏంటి మీరు గీస్తుంది ఏంటి? ఇది షేడింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తాను. షేడింగ్ కోసం. ఓకే. ఎన్ని మంత్స్ అవుతుంది మీరు వచ్చి? నేను జాయిన్ అయ్యి 2 months అవుతుంది. 2 months అవుతుంది. సో ఏంటి మామూలుగా ఇంతకు ముందు ఏమైనా ఉన్నాయా మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ వేసినవి? నేను ప్రాక్టీస్ చేసేసిన ఇందులో. ఓకే. సో ఇవి మీరు వేసినవేనా? సో యాక్చువల్లీ నిజంగా ఇందాక తన దగ్గర కూడా మనం చూసుకోవచ్చు, చాలా తక్కువ టైంలోనే ఫుల్గా నేర్చేసుకున్నట్టున్నావు. యాక్చువల్లీ నీకు చిన్నప్పటి నుంచి మామూలుగా ఇంట్రెస్టా ఏంటి అసలు మామూలుగా ఈ ఫీల్డ్లోకి రావడానికి? నాకు డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే, అప్పుడు ఎక్కువ వేయకపోతుండే. కానీ నేను కనుక్కుంటే అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వేయచ్చు, ఏం డ్రాయింగ్ అంత రాకపోయినా అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాక నేను నేర్పిస్తాను మొత్తం అన్నాక. సో ఇది నాకు ఇంట్రెస్ట్ ఉండే, కానీ ఎక్కువ వేయకపోతుండే. ఓకే. ఫస్ట్ నుంచి ఉండే కానీ ఎక్కువ వేయకపోతుండే. ఇక్కడ అన్న మొత్తం నేర్పిస్తా అన్నాక నేను ఇక్కడికి వచ్చేసిన. ఏంటి ఫ్యూచర్లో ఏమన్నా ఓన్గా పెట్టుకుందామన్నా? బిజినెస్ ఒక స్టూడియో పెట్టుకొని మనమే సెట్, ఒకరికైతే జాబ్ చేయకుండా కాకుండా మనమే ఓన్గా పెట్టుకుందాం. సో విఘ్నేష్ యాక్చువల్లీ 2 months అవుతుంది అన్నావు కదా, సో నువ్వు మామూలుగా ఏమన్నా వేసావా ఎవరికైనా కస్టమర్కి కానీ నీకు కానీ ఎవరికైనా తెలిసిన? సెల్ఫ్ టాటూ నీ అంతటి నువ్వు. యాక్చువల్లీ టాటూ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు వేసుకోవాలన్నట్లు కూడా నేను కూడా విన్నాను. సో అందుకనే వేసుకున్నావు ఫస్ట్? అవును. మనకు పెయిన్ తెలియాలి కదా, మనం ఒకరికి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎట్లా పెయిన్ ఫీల్ అవుతారు, ఎంత డీప్ పోతుంది అని ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేసినాకనే వేరే వాళ్ళకి వేయాలి క్లయింట్స్కి.
ఓకే. సో ఏంటి ఇదేనా టాటూ చూపించి ఒకసారి ఇదేనా? అది కాదు. ఓకే. ఇటు కాలు కింద కాలు మీద వేసుకున్నావా లెగ్ మీద? ఓకే వావ్. ఏంటి దానికి మీనింగ్ ఏంటి విఘ్నేష్? యాక్చువల్గా నాకు ఒక డాగ్ ఉండేది బ్రదర్. ఓకే. నాకు నేచర్ అంటే ఇష్టం వల్ల దాన్ని బట్టి ఇట్లా నేచర్ డాగ్ ఉండాలని చెప్పేసి అది వేసుకున్నాను. వావ్, నిజంగా చాలా బాగుంది. కింద నువ్వు డాగా, దానిపైన ఏంటి? ఇవి వచ్చి నేచర్ కాదు. ఓకే, నేచర్ మొత్తం అదే కదా. మొత్తం మీనింగ్ ఏంటి మొత్తం ఒకసారి చెప్పు. అంతే అన్న, ఇక నాకు నేచర్ నాకు ఒక డాగ్ ఉంది, దాన్ని గుర్తు చేసుకోవాలని వేసుకున్నాను. ఓకే వావ్, నిజంగా చాలా 2 monthsలో ఇంత పర్ఫెక్ట్గా గీసారంటే నిజంగా చాలా బెటర్ అనే చెప్పాలి యాక్చువల్లీ. సో ఏం చెప్తావు నీలా ప్యాషన్ తోటి కొత్తగా టాటూస్ ఆర్టిస్ట్కి ఏం చెప్తావు? ఏం లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది అంటే ఎంత తొందరగా అంటే అంత తొందరగా నేర్చుకోవచ్చు. ఎక్కువ టైం పట్టేది కాదు, ఈజీగా వచ్చేది. ఈజీగా 1 monthలో కూడా నేర్చుకోవచ్చు. 2 months, ఇక నీకు ఇంట్రెస్ట్ ఎక్కువ లేదు అంటే 6 months అట్లా వెళ్ళిపోతుండే. ఇంట్రెస్ట్ ఉంది అంటే 1 monthలో కూడా వచ్చేస్తుంది. 1 monthలో కూడా వచ్చేస్తుంది. ఓకే విఘ్నేష్, థ్యాంక్ యూ. సో మీరు బ్రదర్ చెప్పండి బ్రో. ఏంటి మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. సో ఎన్ని months అవుతుంది మీరు వచ్చి? నేను 3 days అవుతున్నా. 3 days అవుతుందా? ఏంటి స్టార్టింగ్లో ఏమి నేర్పిస్తారు? స్టెన్సిలింగ్ నేర్పిస్తారు, అంటే మన హ్యాండ్ ప్రాక్టీస్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం నార్మల్ ఏదైనా టాటూ వేసేటప్పుడు హ్యాండ్ షేక్ అవ్వకుండా అంటే డీటెయిలింగ్ కోసము స్టెన్సిలింగ్ నేర్పిస్తారు, అది ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. సో మీది ఎన్ని months కోర్స్ బ్రో? నాది 3 months to 6 3 months అడ్వాన్స్. ఓకే. సో ప్రస్తుతం ఒకసారి ఇటు చూస్తున్నారా టాటూ ఆర్టిస్ట్. సో యాక్చువల్లీ తన ఎక్స్పీరియన్స్ కూడా ఏంటో ఒకసారి కనుక్కొని మాట్లాడి చూద్దాం. సో హాయ్ బ్రదర్, ట్రైనర్ కదా మీరు? సో ఏంటి మామూలుగా ఎందుకని మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా? అన్న టాటూ పైన ఇంట్రెస్ట్ ఉండే, ఓకే. నేర్చుకోవాలని. సో ఎక్కడ నేర్చుకుందాం అనుకుంటే ఇన్స్టాలో చూసుకో ద బెస్ట్ టాటూ రావణ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అని చెప్పేసి చూసి ఓకే వేరే వారితో కంపేర్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఓకే. ఏంటి ఏ టాటూ ఇప్పుడు మీరు ప్రిపేర్ ఎన్ని months నుంచి నేర్చుకుంటున్నారు ఇది? 3 months నుండి. 3 months నుంచి నేర్చుకుంటున్నారు. సో యాక్చువల్లీ మీరే వేసినవేనా? ఏదో ఒకసారి చూపిండి కెమెరా. స్కిన్ ప్యాడ్ పైన మనకి ఇచ్చేస్తారు. ఓకే. సో ఇవి 2 మామూలుగా ఇంతకు ముందు ప్రాక్టీస్ చేసినవి. సో ఇది ఇప్పటిది కదా? హనుమాన్ రామ్. ఓకే, హనుమాన్ రామ్ది గీస్తున్నారు. ఏంటి మామూలుగా ఎందుకని మీకు ఎందుకని అంత ఇంట్రెస్ట్? కొంచెం ఆర్ట్ పైన ఇంట్రెస్ట్ ఉండే, దానివల్ల మనకు వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేయడం ఎందుకు అని చెప్పేసి మనకు నేర్చుకున్న తర్వాత ఓకే మన సొంతంగా షాప్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఓన్గా షాప్ పెట్టుకోవడానికి చేస్తున్నారు అనమాట. ఓకే.